కలిగి అక్కడ కూడా మనుగడ సాగిచ్చిద్ది. అలాంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చంద్రమండలం మీద ఎప్పుడన్నా చిన్న చిన్న జీవి ఏదైనా ఇంకో గోళంలో చిన్న చిన్న జీవి కనపడినట్టుగానే సూర్యగ్రహంలో కూడా దాన్ని తట్టుకునే శరీరాలతో జీవాలు ఉంటాయి అని భగవద్గీత చెప్తుంది. ఆత్మ ఎంత గొప్పది, దానికి ఎంత అర్హత ఉంది, గొప్పదనేది పక్కన పెడితే ఎంత అర్హత ఉందనేది మనకు దీనివల్ల అర్థమవుతుంది. అట్లా సూర్యగోళంలో ఇంకో శరీరంతో కలుపుకొని కూడా నివసించేంత అర్హత ఆత్మకుంది. అందుకే అన్నాను నేను, సాధనని ఎంత గొప్ప దిశగా తీసుకోవాలి. ఇలా మన ప్రమేయం లేకుండా ఏదో శరీరం వస్తది, ఇంకో జన్మ ఏదో వస్తది, ఇలా రిపీట్ అవుతానే ఉంటది. అది కావాలా? ఆయన అన్నట్టుగా విచారణతో ఆత్మను బాగా తెలుసుకొని, అర్థం చేసుకొని ఆత్మ సాధనలో